అసలేం వినిపించట్లేదు. చూస్తే బెటర్. సూర్య నిద్రపోతున్నాడు. చంద్ర రూమ్కి వెళ్తే మ్యాటర్ తెలియచ్చు. ఎస్, ఆగో, అన్నయ్య రూమ్లోకి తొంగి చూడాల్సిన అవసరం ఏంటి? నిన్నే అడుగుతున్నా. ఏంటి షౌట్ చేస్తున్నావా? ఇలా దబాయించి ఎస్కేప్ అవుతామని చూడకు. చెప్పు, అన్నయ్య రూమ్లోకి తొంగి చూడాల్సిన అవసరం ఏంటి? స్టమక్ పెయిన్ హెవీగా ఉంటే ఉంటే మా అమ్మ నిద్రపోతుంది. పోతే జస్ట్ అలా కాస్త వాక్ చేస్తే ఫ్రెష్ గా రిలీఫ్ గా ఉంటుందని బయటకు వచ్చాను. తర్వాత అలా బయటకు వచ్చానో లేదో పెయిన్ ఎక్కువైంది. కింద పడిపోతానేమో అని భయం వేసింది. నువ్విక్కడ లేవు. సూర్యని పిలిచి పట్టుకోమందామనుకుంటే పాపం తను నిద్రపోతున్నాడు కదా అని. కథలు బాగా అల్లుతున్నావు. కథలేంటి కథలు? నాన్ సెన్స్. హలో, మాకు కాస్త సెన్స్ ఉంది. నువ్వు నీ రూమ్లో నుంచి రావటం, అన్నయ్య రూమ్ వరకు ఎలాంటి పెయిన్ ఫీల్ లేకుండా నువ్వు నడవటం నేను చూశాను. అప్పటి వరకు లేని పెయిన్ నన్ను చూడగానే స్టార్ట్ అయిందా? షట్ అప్. పెయిన్ గా ఉంటే గబగబా వెళ్ళి వీల్ చైర్ తీసుకొచ్చి నన్ను తీసుకెళ్లకుండా ఆర్గ్యూ చేస్తావేంటి? ఆర్గ్యూ? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావే? లుక్ చంద్ర, నేను ఒక పక్క పెయిన్ తో సఫర్ అవుతుంటే సాడిస్ట్ లా బిహేవ్ చేస్తావేంటి? గో అండ్ బ్రింగ్ మై వీల్ చైర్. కానీ ఎంతకాలం కవర్ చేస్తావో వచ్చాయి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.